ప్రధాని మోదీ స్వీడన్ చేరుకున్నారు. గోథెన్బర్గ్లో ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ప్రధాని మోదీని స్వీడిష్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్స్ ఎయిర్పోర్ట్కు వచ్చి స్వాగతం పలికారు. మరోవైపు స్వీడన్లో ఉంటున్న ఎన్ఆర్ఐలు ప్రధాని మోదీకి వెల్కమ్ చెప్పేందుకు గోథెన్బర్గ్ ఎయిర్పోర్ట్కు భారీగా తరలివచ్చారు. జాతీయ జెండాలతో ప్రధానికి స్వాగతం పలికారు ఎన్ఆర్ఐలు. ఇవాళ రేపులో స్వీడన్లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. రేపు స్వీడిష్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్స్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ పర్యటన భారత్కు డీప్ టెక్, రక్షణ, ఆవిష్కరణలు, గ్రీన్ ట్రాన్సిషన్ రంగాల్లో కొత్త అవకాశాలు తీసుకురానుంది. ఆర్థిక వికాసం, స్వయం సమృద్ధి, గ్లోబల్ సప్లై చైన్ బలోపేతానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం 280కి పైగా స్వీడిష్ కంపెనీలు భారత్లో పనిచేస్తున్నాయి. మోదీ టూర్ తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్ వచ్చారు మోదీ. రేపు సాయంత్రం స్వీడన్ నుంచి నార్వే వెళ్లనున్నారు ప్రధాని. అక్కడ కూడా 2 రోజులు పర్యటించి ఇటలీకి కూడా వెళ్లనున్నారు మోదీ.